ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగ వాసిష్టం అనే గ్రంథంలో నిర్వాణ ప్రకరణంలో మొదటి భాగంలోని అంశాలను తెలుసుకుంటున్నాము. ప్రస్తుతం అందులో మూడవది, తర్వాత తదితర విషయాలను తెలుసుకుందాము. 3. మేలుకొలుపు. శ్రీరాముడు: స్వామి, నిర్మలమగు చిదాత్మ మనస్సు, బుద్ధి, అహంకారము, ఇంద్రియాలు తదితర జీవులు అను వాటిలోకి వెళ్ళి చిక్కుకున్నదే ఎందుచేత? అట్టి బంధం విడివడేది ఎట్లా? శ్రీ వశిష్ఠ మహర్షి: నీవు చెప్పే మనస్సు, బుద్ధి మొదలైనవి చిన్మయ సత్తను అతిక్రమించి ఎక్కడో ఉంటున్నాయనుకుంటున్నావా? బృహత్ స్వరూపమైన ఆత్మయే నానాత్వం అంతా భ్రమింపజేస్తోంది. మెల్లెకన్నువానికి ఒకే వస్తువు అనేక వస్తువులుగా కనిపిస్తుంది. వరుసలో నిలబెట్టిన దర్పణములలో ఒకే వ్యక్తి యొక్క అనేక ప్రతిబింబములు అనేక కోణములలో అగుపిస్తాయి చూచావా? ఇది అంతే. అంధకారం తొలగితే ఆ చీకటిచే కల్పించబడిన క్రీనీడలు కూడా తొలగుతాయి కదా. మూర్ఖ సమన్వితమగు భోగవాసనలు ఉపశమిస్తే అజ్ఞానం కూడా వినష్టమైపోతుంది. తృష్ణ అనే విశూచి అంధకారం తొలగితే ఆ చీకటిచే కల్పించబడిన క్రీనీడలు కూడా తొలగుతాయి కదా. మూర్ఖ సమన్వితమగు భోగవాసనలు ఉపశమిస్తే అజ్ఞానం కూడా వినష్టమైపోతుంది. తృష్ణ అనే విశూచి వ్యాధి ఉపశమిస్తుంది. చిత్తవాసనలు తమ బంధువులకు అనేక ఆవేశాలతో సహా తొలగుతాయి. దారం తెగిపోగానే దానికి గుర్చబడిన ముత్యములు జారిపోవునట్లు సర్వ సంసార సంస్కారాలు సన్నగిలుతాయి. అమనస్కము. ఓ రామ, సంకల్పము త్యజించుటచే అనాసక్తిపూర్వకమగు అమనస్కము లభిస్తుంది. శాస్త్రములు చేయి ఎత్తి చూపుడు వేలుతో చూపుచున్నది ఆత్మ అని పేరుతో గల ఆ అమనస్కమే. ఈ మర్మాన్ని గ్రహించక ఆత్మ అనగా మరేదో బాహ్య విషయంగా గ్రహించేవారు శాస్త్రహంతకులేనని నా అభిప్రాయం. అట్టివారు శాస్త్రములలోని పై మధ్య మార్గ విషయములను మాత్రమే గ్రహించేవారు సుమ. అజ్ఞానమే సర్వజాడ్యములకు కారణం. గాలి వేగం తగ్గితే పద్మం కదలికలు మాని నిశ్చలత్వం పొందుతోంది. అట్లాగే అజ్ఞానం క్షీణిస్తే ఇక ఈ దృశ్య వ్యవహారంలేవి మనస్సును వ్యాకులపరచలేవు. నాయన రామ, నీవు ఈ వాక్యములను విని ఆసక్తి అనాసక్తులను విడుస్తూ మనస్థిరత్వం పొందుచున్నావని అనుకుంటున్నాను. ప్రియ శ్రోతలారా, అంతఃపురంలో నిద్రిస్తున్న రాజు భేరీ నినాదం విని నిదురలేస్తాడు. చూచారా? మీరు కూడా నా ఈ ఉపదేశ వాక్యాలు విని అజ్ఞాన నిద్ర నుండి జాగృతమవ్వండి. ఓ రామచంద్ర, సామాన్యుల హృదయాలలో కూడా ఈ మన సంవాద వాక్యాలు హత్తుకుపోతాయి. ఇక అతి ఉదార హృదయుడవైన నీ పట్ల వ్యర్థమెందుకు అవుతాయి? ఎండి ఉన్న నేల నీరు పడగానే వేగంగా పీల్చున్నట్లు అత్యంత ప్రయత్నశీలము జిజ్ఞాస సమన్వితము అగు నీ హృదయంలో ఈ ప్రవచనాలు స్థిరత్వం తప్పక పొందుతాయి. మహనీయుల అనుభవాలు నీకు శిరోధార్యం అవుతాయని, ఆయా విశేషాలన్నీ హృదయంలో పదిలపరుచుకుంటున్నావని నాకు తెలుసు. జై శ్రీరామ్. ఈ విధంగా మనకు మేలుకొల్పు అనే అంశాన్ని గురించి తెలియజేశారు. ఇంతవరకు మనం వింటూ వస్తున్న ఉపదేశ వాక్యాలను ఆ వాక్యాల ద్వారా అజ్ఞాన నిద్ర నుండి జాగృతం అవ్వండి అని తెలియజేయడము మనం చూసాము. ఇక తర్వాతి అంశము 4. అయోమయం నుండి స్వస్థానానికి. శ్రీరాముడు: హే మహర్షి, పరమ పవిత్రమగు తమ ముఖకమలం నుండి వెలువడుచున్న గురువాక్యాలు నాకు అత్యంత విశ్రాంతిని, ప్రశాంతతను కలుగజేస్తున్నాయి. మీ ప్రవచనం వింటున్నప్పుడు నా యొక్క స్వానుభవం ఏమిటో చెప్తాను వినండి. హే ప్రభు, అమృతతుల్యములగు మీ వాక్యములలోని అంతర్లీన గానామృతం గ్రోలుచున్నాను. బాహ్యాంతరాలలో సంచరించే నా చిత్తం క్రమంగా శాంతమును సంతరించుకొని నా స్వరూపంతో ఐక్యం పొందుతోంది. చాలా సంవత్సరాలు అనావృష్టిచే శుష్కమైన పొలం ఒకరోజు కుండపోత వర్షంచే తడిసి ఆనందం పొందునట్లు నా మనస్సు మీ వాక్యధారలచే అభిషక్తమై పరమానందం పొందుతోంది.
ఏనుగు మొదలైన జంతువులు ప్రవేశించని సరస్సు నిశ్చలమగునట్లు నేను నిశ్చల ప్రశాంతతను అనుభవిస్తున్నాను. పొగమంచు తొలగితే రహదారిలో దూరం నుండి వస్తున్న వాహనాలు సుస్పష్టంగా కనబడినట్లు ఈ కనబడే దృశ్యంలో యథాతథమగు బ్రహ్మం సుస్పష్టమవుతోంది. దిక్మండలమంతా ప్రసన్నంగా దృశ్యమానమవుతోంది. ఆశలు అనే మృగతృష్ణ యొక్క ఆనుపానులేమిటో తెలిసిపోతున్నాయి. ఆసక్తి అనే వృథాశ్రమ దరిజేరటం లేదు. వసంతకాలంలో చెట్లు చిగురిస్తుంటే కోయిల ఆనందంగా కుహునాదాలు చేస్తున్నట్లు నేను విషాదములన్నింటి నుండి తొలగిన వాడనై ఆనంద భరితుడనవుచున్నాను. ఎచ్చటైతే అమృతాస్వాదన కూడా స్వల్పాతి స్వల్ప విషయమై ఉంటుందో అట్టి ఆత్మానందం నాకు తారసపడుతోంది. ఆత్మీయ స్వరూపంగా గల నాకు ఇదే నా నమస్కారం. అట్టి ఆనందం ప్రసాదిస్తున్న మీకు నమస్కారం. సూర్యుడు ఉదయించగానే పిశాచంనకు సంబంధించిన భ్రమలు ఇంకా మిగులుతాయా? జ్ఞానోదయం అవుచుండగా కల్పనలన్నీ నశిస్తున్నాయి, సంశయములన్నీ తొలగుతున్నాయి. శరత్కాలంలోని ఆకాశంలాగా నా హృదయం నిర్మలము, శాంతము, అనంతము అయిన ఆనందమును పొందుతోంది. ఆత్మయందు కలంకం ఎట్లా, ఎప్పుడు, ఎక్కడి నుండి, ఎందుకొచ్చింది? ఇటువంటి సంశయాలన్నీ చీకటి రాత్రిలో ఉదయించిన పూర్ణచంద్రుని కిరణాలచే ఏర్పడిన దృశ్యమాన జగత్తులాగా విశదమగుచున్నాయి. సర్వము సర్వదా సర్వత్రా ఆత్మయే ఏర్పడి ఉండగా ఇక ఇది వేరు అది వేరు అనే మిథ్యా కల్పనలకు తావెక్కడిది? హే సద్గురు, ఏదో తెలియని ఆవేదనకు, అగమ్యమునకు ఆలవాలమైన నా ఈ 15 రోజుల క్రితం స్థితిని ఇప్పటి నా స్థితిని పోల్చి చూచినప్పుడు అప్పటి నా మనోవేదనలు తలుచుకోగానే నవ్వు వస్తోంది. ఆశలు అవి తీరుట మొదలైన దృష్టుల నుండి వైదొలిగి తృష్ణారహితమగు స్థానం చేరుకున్నాను. మీ వాక్ అను అమృత ధారలతో స్నానం చేసిన నేను ఇప్పుడు సర్వాత్మ భావనను, సంపూర్ణ స్వభావమును సంతరించుకుంటున్నాను. తమ దయచేత బ్రహ్మ భూమికను అధిరోహిస్తున్నాను. ఇప్పటి నా దృష్టికి సూర్యమండలం కూడా పాతాళము వలె అధో విషయమగుచున్నది. ఆసక్తి అనాసక్తి అనే సముద్ర తరంగముల నుండి లేచిన వాడనే స్వస్వరూపం నందు సుప్రతిష్ఠుడనవుచున్నాను. స్వమహిమయందు సర్వోత్కృష్ట రూపముతో వెలుగొందుచున్నాను. ఆత్మీయ స్వరూపంగా గల నేను నమస్కరింపతగిన వాడనవుచున్నాను. అట్టి నాకు పదే పదే ఇవే నా నమస్కారములు. ప్రభు, ఇన్ని మాటలెందుకు? మీ వచనాలు నా హృదయ పద్మకోశంలో ప్రవేశించి అనుభవ జ్ఞానమును ప్రసాదిస్తున్నాయి. తద్వారా నిత్యానంద స్వరూపమగు జీవన్ముక్త స్థితిని పొందుచున్నాను. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి ఇక్కడ అయోమయం నుండి స్వస్థానానికి శ్రీరామచంద్రుల వారు మొదట తను అయోమయంగా ఉండడము, తర్వాత వశిష్ఠ మహర్షి వారి సంవాదం వింటూ రాగా ప్రస్తుతం తన స్వస్థానంలో ఉండగలుగుతున్నాను అని తన అనుభవాన్ని తెలియజేయడం చూసాము. ఇక తర్వాతి అంశం 5. మోహం ఎట్లా తొలగుతుంది? శ్రీ వశిష్ఠ మహర్షి: శ్రీరామ, చాలా సంతోషం. నీ వాక్యములచే నేను ప్రసన్నుడనై నా ప్రవచనాన్ని కొనసాగించడానికి ఉద్యుక్తుడను, సముత్సాహుడను అవుచున్నాను. ఇప్పుడు నీకు మోహం ఎట్లా తొలగుతుంది అనే విషయమై కొన్ని విషయాలు చెప్తాను. నీకు భేదబుద్ధి తొలగిందని నాకు తెలుసు. అయినా కూడా ఎల్లవేళలా జ్ఞానాభివృద్ధి అవసరమే. అందుచేత యథావిధిగా శ్రద్ధతో విను. మనం చెప్పుకోబోయే విశేషాలు ప్రీతికి, మనోసౌమ్యతకు తోడ్పడతాయి. ఈ తత్వం గ్రహించిన వారి దుఃఖములు వాటంతట అవే తొలగిపోగలవు. ఏ జీవుడైతే పంచభూతాత్మకమైన ఈ దేహమునందు ఆత్మభావన సలుపుచున్నాడో, అనగా ఎవడైతే నేను ఈ దేహమును మాత్రమే అని తలచుచున్నాడో, అతని ఇంద్రియములే మరల పరాభవిస్తున్నాయి. అనాత్మ భావన అను దోషం యొక్క ప్రభావం అట్టిది. మరి అట్లా కాకుండా ఏ జీవుడైతే ఆత్మజ్ఞాన పరాయణుడై ఆత్మతృప్తుడై ఉంటాడో అతని ఇంద్రియములు అతనిని తమ మిత్రునిగా భావించి సేవిస్తాయి. ఆసక్తి అనాసక్తులు త్యజించిన జీవునకు ఈ దేహము కానీ మరొక దేహము కానీ పొందవలసిన అగత్యం కానీ అభినివేశం కానీ ఉండదు. వాటి రాకపోకలకు అతడు అప్రమేయుడై మౌనంగా, లీలగా, క్రీడగా ఈ సర్వమును ఆస్వాదిస్తున్నాడు. ఆత్మకు శరీరమునకు సంబంధమే లేదు. చీకటి వెలుగుల వలె ఆ రెండు పరస్పర విరుద్ధాలై ఉన్నాయి. అందుచేత జడము, తుచ్చము, వినాశనశీలము, కృతజ్ఞము అగు శరీరం అనబడి ఒక జడ వస్తువుకు ఏమి కావలసి ఉన్నదో అదే అగుగాక. సర్వశక్తిమంతము
ఉదయాస్తమయ రహితము, నిర్లిప్తము, అప్రమేయము, వికారరహితము అగు ఆత్మకు ఈ శరీరం ఉండటం చేత కానీ లేకపోవటం చేత కానీ కలిగే హాని లేదు, మేలు లేదు. ఆత్మ యొక్క నిత్యోదయం అనే లక్షణం ఈ భౌతిక శరీరానికి ఎట్లా వర్తిస్తుంది? చిన్మయమగు నీ స్వస్వరూపాన్ని నీవు భావన చేస్తూ ఉంటే నేను మృన్మయమగు ఈ శరీరమును అనే జడభావన చీకటిలో మటమాయమవుతోంది. శ్రీరాముడు: అయితే మహర్షి, ఈ లోక వ్యవహారంలో శరీర సహాయంతోనే నిర్వర్తించబడుచున్నాయి కదా. శ్రీ వశిష్ఠ మహర్షి: ఈ లోక వ్యవహారంలో ఆత్మ శరీరంల కలయికచే జరుగుచున్నట్లు అనిపించవచ్చుగాక, అయినా కూడా వాస్తవానికి అవి రెండు విరుద్ధ ధర్మాలు గల వస్తువులు. అత్యంత సూక్ష్మమగు ఆత్మకు అత్యంత స్థూలమగు శరీరానికి సంయోగమే అసంభవం. ఇక ఒకదానిలో మరొకటి ఐక్యమవటం ఎట్లా సిద్ధిస్తుంది? కనుక శరీర భావన ఆత్మభావన ఒకచోట ఏర్పడి ఉండజాలవు. ఆత్మభావన లేనప్పుడు శరీర భావన ఉన్నట్లే, శరీర భావన లేనప్పుడు ఆత్మభావన ఉంటున్నట్లే. సద్వస్తువు బ్రహ్మం జడం కాజాలదు. ఆరోపిత దృష్టిచే బ్రహ్మం దేహంగా అవుచున్నట్లు భ్రమగొల్పుచుండవచ్చుగాక, అయినప్పటికీ సర్వవ్యాపి ఆత్మకు శరీరంతో సంబంధం లేదు. శరీరం యొక్క ధర్మములు ఆత్మ యొక్క ధర్మములు వేరువేరు. నీటిలో తామర పువ్వు ఉన్నంత మాత్రం చేత నీరు తామర పువ్వు ఒకటి అవనట్లు దేహికి దేహమునకు సంబంధం లేదు. ఏదైనా సంబంధం కనిపిస్తుంటే అది ఆరోపితం మాత్రమే. దేహం ఉన్నంత మాత్రం చేత బ్రహ్మమునకు ఎట్టి దోషము అంటదు. బ్రహ్మము సర్వదా నిర్దోషము, సమము. ఒక ఇంట్లో ఒక మనిషి ఉన్నాడనుకో, అంత మాత్రం చేత ఆ ఇంటి యొక్క లక్షణములు మనిషి అవుతాయా, లేక మనిషి యొక్క లక్షణాలు ఇంటివి అవుతాయా? ఇది అంతే. ఒక చోట గాలి వేగంగా వీస్తుందనుకో, ఆ గాలి యొక్క వీచికలు ఆకాశమును అంటుతాయా? శరీరం యొక్క లక్షణములైనట్టి జన్మ జరా మరణములు ఆత్మకు అంటవు. అట్లాగే ఇక్కడి సుఖ దుఃఖాలు, ఆసక్తి అనాసక్తులు కూడా ఆత్మకు అంటవు. అందుచేత వేటికి సంబంధించినట్టు ఆత్మను గ్రహించి పరమానందమును నిరభ్యంతరంగా పొందవచ్చు. ఇక ఈ శరీరంలో మనస్సు వగైరా బ్రహ్మ మహాసముద్ర జలంలోని తరంగముల వంటివిగా చూడు. నిజానికి జలానికి తరంగాలలాగా ఆత్మ చైతన్యముకు అవన్నీ పరికల్పితములు మాత్రమే. నీళ్ళ కదలికలచే కనబడే నీళ్లలోని సూర్యప్రతిబింబం యొక్క కదలికలను సూర్యబింబానికి ఆపాదించలేం కదా. శరీరంలో మనకు కనిపించే మార్పు చేర్పులను శరీరానికి ఆపాదించడానికి వీలు లేదు. ఆత్మ ఏ క్షణంలోనూ ఇట్టి క్షోభ పొందటానికి ఆస్కారమే లేదు. అందుచేత ఈ జగత్తు ఏమిటో అవగాహన చేసుకోవడానికి ముందుగా కాస్త సమదృష్టి స్థిరపడేటట్లు అభ్యాసం చేయి. అప్పుడు సత్యవస్తు జ్ఞానం ఏర్పడి వాస్తవమేమిటో నీకే గోచరించగలదు. దేహమునకు సంబంధించిన అజ్ఞాన దృష్టి తొలగాలంటే దేహి గురించిన వాస్తవ జ్ఞానం ఒక్కటే అసలైన ఔషధం. చీకటి అంటే ఏమిటి? వెలుగు లేకపోవటమే కదా. జ్ఞానం కలిగి ఉండకపోవటమే, దేహి యొక్క స్వరూపం ఎరిగి ఉండకపోవటమే అజ్ఞానం. జ్ఞానం కలిగి ఉండకపోవటమే అనగా దేహి యొక్క స్వరూపం ఎరిగి ఉండకపోవటమే అజ్ఞానం. ఈ దేహం యొక్క పరికల్పనకు అట్టి అజ్ఞానమే కారణం. ఆత్మ యొక్క స్వభావం గ్రహించని కారణంగా మోహం అనే ఒక విషవృక్షం మొలచి నలువైపులా శాఖలు విస్తరించుకుంటోంది. జ్ఞానం యొక్క రీతి ఏమిటి, ఆత్మ యొక్క స్వభావం ఏమిటి అనే ప్రశ్నలకు విచారణాత్మకమైన సమాధానం గ్రహించకపోవడం చేతనే విపత్తులన్నీ వచ్చి పడుచున్నాయి. బ్రహ్మం యొక్క స్వస్వరూపం ఏమిటో తెలియకుండా ఊరకే ఇక్కడ అక్కడ సంచరించటం ఏమాత్రం సముచిత విషయం కాదు. గాలి వీస్తున్నప్పుడు తోటలోని మొక్కలు అటు ఇటు కదులుచున్నట్లు ఇంద్రియ ద్వారముల నుండి ప్రాణవాయువులు ప్రసరిస్తూ ఉంటే వారు ఆ లోకములలోనూ ఈ లోకములలోనూ ప్రవేశించి ఊరికే గ్రహించటం, విసర్జించటం, ఆలాపించటం మొదలైన పనులు ఈ జీవులలో అనేకులు చేస్తున్నారు. ఒక్కొక్క ఉపాధి స్వీకరించటం, శబ్ద స్పర్శ రూప రసగంధ ప్రవాహములలో అవయవాలు క్షీణింపజేసుకోవటం, ఉన్మత్తులై ఏవేవో ఆశ నిరాశలు మూటగట్టుకోవటం, ఇవి సంసార జీవులు ఇక్కడ చేస్తున్న సుదీర్ఘ కార్యక్రమాలు. నీళ్లలో పడి నానిన చెక్క ముక్కలాగా రాగద్వేషములకు వశులై మునిగి తేలుచు అనేక జన్మలు వారు గడిపేస్తున్నారే గాని ఇంతకీ నేనెవరు అనే ప్రశ్నను
శోధించటం లేదు. వచ్చిపోతూ ఉండే భావాలలో మాత్రమే కొట్టుమిట్టాడుచున్నారే. జీవులందరూ జ్ఞాన విషయంలో అత్యంత జాగరూకులై ఉండాలి సుమా. అజ్ఞానం అత్యంత నీచ దశలను పెంపొందింపజేయగలదు. కమ్మరి ఉపయోగించే తిత్తిలో గాలి వెలువడునట్లు జ్ఞానరహితులగు జీవులలో ప్రాణవాయువులు ప్రయోజనమేమీ లేకుండానే సంచరిస్తున్నాయి. వారు ప్రాణములు కలిగి ఉండి ఉపయోగం లేని వారే అవుచున్నారు. వారి చలనములన్నీ ప్రయోజనం లేనివి, వ్యర్థమైనవి. వింటి యొక్క నారి శబ్దం చేస్తున్నట్లు అజ్ఞానులగు జీవులు ఏవేవో గర్విత నీరస జాతి ప్రాంత కల్పనలతో కూడిన శబ్దాలు పలుకుతూ ఈ భూమిపై సంచరిస్తున్నారు. అడవిలోని దుష్ట ఫలములు తిని పిట్టలు పిచ్చి ఎక్కి కేకలు వేసి వేసి చివరగా చస్తున్నట్లుగా ఆత్మజ్ఞానం లేని ఫలాభిలాషలను ఆశ్రయించి సంసార జీవులు చివరికి ఉన్మత్త స్థితులను, మృత్యువు యొక్క రుచులను తెచ్చిపెట్టుకుంటున్నారు. అజ్ఞాన కార్యక్రమములతో తృప్తి పొంది లోక వ్యవహారంలో సలుపుతూ కాలం గడపటం నా ఉద్దేశంలో కాలుచున్న శిలపై చల్లటి చోటు వెతకడం వంటిది. అజ్ఞానులతో కూడి రోజులు దొర్లించటం, మోడు వారిన చెట్టు క్రిందికి విశ్రాంతికై పరుగులు తీయటం వంటిది. అజ్ఞాన విషయ సమాచార వినోదములతో కాలం వెళ్ళిబుచ్చటం, ఆకాశమును అట్టలతో మోదటం వంటిది. రుచికరమైన పదార్థములను బురదలో ముంచటం వంటిది. అజ్ఞాన విషయాలు సంభాషించటం, ఆకాశంలోని మేఘములను చూచి కుక్కల వలె మొరగటం వంటిది. అజ్ఞానమాపదాం నిష్ఠ. అజ్ఞానమే అన్ని ఆపదలకు పుట్టినిల్లు. దానివలన కలిగే అనర్థాలకు అంతు లేదు. సంసారం అనబడేది అజ్ఞానం చేతనే కదా ఉత్పన్నమవుతోంది. సుఖ దుఃఖాలు, నిష్ఠూరత్వం, వేదన రోదనలు, ఆవేశకావేశాలు, ఈ శరీరము దీనిచే ఏర్పడే సంబంధాలు ఇవన్నీ అజ్ఞాన వృక్షం యొక్క ఫలములే. అనాత్మ అయినట్టి ఈ శరీరమే తానుగా తలచు మూర్ఖునికి దుఃఖం ఎన్నటికీ తొలగదు. సత్యమును వదిలి అసత్యం వెంట పరుగులు తీస్తూ ఈ మాయ నా పట్ల తొలగదేమి అని కేకలు వేసిన ఏం లాభం? అసత్య దర్శనంచే పదే పదే కాలు జారిపడి లేచుచుండటమే సుఖమనుకునే వారికి నేను సత్యం ఎట్లా తెలియపరచగలను? తమ చర్మంను చాకుతో కోసుకుంటూ మేము కాయనే కోస్తున్నాం, అంతా మాకు తెలుసు అని పలికే వానికి ఎవరేం బోధించగలరు? శ్రీరాముడు: నిజమే స్వామి. అయితే ఆనందమయమగు ఆత్మయే స్వరూపంగా గల ఈ జీవునకు దుఃఖం ఎక్కడి నుండి వచ్చి పడుతోంది? శ్రీ వశిష్ఠ మహర్షి: చక్కటి నేలపై కొంతకాలానికి పిచ్చి చెట్లు లేచున్నట్లుగా సుఖస్పర్శలను దుఃఖాలు పుట్టుకొస్తున్నాయి. దేహం అనే బురువు నుండి వాసనలు అనే పాములు పడగలెత్తుచున్నాయి. అవి మనస్సును మదగజమును కట్టిపడేస్తున్నాయి. చేనులో కలుపు మొక్కల్లాగా అజ్ఞాని హృదయంలో ఆశలు లేస్తున్నాయి. దుష్కృత్యములు నీచ బాటలలో నడిపిస్తూ ఈ జీవుని నరకయాతనలు వేచి ఉన్న చోటికి తీసుకొని పోతున్నాయి. అనేక కల్పితానందములు, కాలక్షేపములు మూర్ఖుని సంతోషింపజేయటానికే కాబోలు ఈ జగత్తుచే విరచించబడుచున్నాయి. అతని ఆసక్తికి అనుగుణంగా సృష్టికర్త ఇక్కడి వ్యవహారములను మలచుచున్నాడు. ఈ జీవుడిక పరనింద, ఈర్ష్య, రాగము మొదలైన వ్యతిరిక్త దుర్వాసనల వైపుగానే ఆకర్షితుడవుచున్నాడు. ఇక సరి అయిన సమయం చూచుకొని చింతలన్నీ అతని హృదయంలో ప్రవేశిస్తున్నాయి. జన్మ నుండి ఆశ నిరాశలు, వాటి నుండి భావి ఉపాధులు, ఆ ఉపాధుల నుంచి మరల ఆశ నిరాశలు జీవుని పట్ల కొనసాగుతూనే పోతున్నాయి. అతడు మరల బాల్య, యవ్వన, వార్ధక్య మృత్యువులను చర్విత చరణంగా పొందుచున్నాడు. జ్ఞానులు: ఇక జ్ఞానుల వ్యవహారమంతా వేరొక విధంగా ఉంటోంది. అజ్ఞానులకు సుదీర్ఘంగాను దాటనలవి కానిదిగాను ఉంటే, జ్ఞానులు తమ స్వస్వరూపం సాక్షిభూతమగు చైతన్య మాత్రంగా గాంచుచున్నారు. అందుచేత ఈ సంసార తతంగమంతా గోష్పాద ప్రాయం అనగా ఆవుడెక్క ఏర్పరిచే గుంటంతా అవుచున్నది. ఇక్కడ కనబడే అన్నపానాది విశేషములలో అతడు తగులుకొనుట లేదు. అజ్ఞానికి ఈ జగత్తు యొక్క విన్యాసాలేమిటో, వీటి అంతు ఎక్కడో తెలియటం లేదు. పంజరంలో చిక్కుకున్న చిలుకలాగా అతడు వాసన పరంపరలో చిక్కుకుని ఉంటున్నాడు. అతని చిత్తవృత్తులు బాహ్య వస్తు జాలముల వైపుకే ప్రసరిస్తున్నాయి, కానీ అంతర్ముఖం కావటం లేదు. బోయవాడు పక్షులను పట్టుకోవటానికి బియ్యపు గింజలు చల్లునట్లు ఈ ప్రపంచం నిండా ఇంద్రియములకు ప్రియాప్రియములు కలిగించగలిగే అనేక వస్తువులు, విషయాలు, విశేషాలు కల్పించబడ్డాయి. అతడు ఇంద్రియ భోగమత్తుడే. ఇల్లు, వాకిళ్ళు, ప్రతిష్టలు, బంధువులు, ఆనందములు, అనుభవములు, చెట్లు, పూలు, ఆకాశం, నేల మొదలైన వాటికి
తాను సంబంధితుడైపోతున్నాడు. అనేక భేద కల్పనలకు లోనవుచున్నాడు. కల్పనా మాత్రమైన కల్పవృక్షం వివిధ చిత్ర విచిత్ర పదార్థాలను కల్పించి అభిష్ట సిద్ధిని భ్రమింపజేస్తోంది. చూచావా, ఎన్ని అభిష్టములు ఈడేరితే ఏం ప్రయోజనం? కొత్త కోరికలు పుట్టుకొస్తూనే ఉంటాయి కదా. ఈ ప్రపంచంలో కూడా పూర్ణానందకరమగు వస్తువు అనేది లభించుటయే లేదు. ఆహా, ఏమి ఈ మోహం యొక్క మహత్యం! కల్పనా మాత్రమైన అజ్ఞాన వనంలో భోగాభిలాషలు అనే పక్షులు నివసిస్తున్నాయి. ఉత్పత్తి అనే ఆకులతో, పుణ్యపాపములు అనే ఫలాలతో, భోగములు అనే పూలగుత్తులతో, కామక్రోధములు అనే లతలతో ఈ అజ్ఞాన వనం విరాజిల్లుతోంది. సూర్యుడు అస్తమించగానే చీకట్లు క్రమ్ముకుంటున్నట్లు జ్ఞానదృష్టి మరుగున పడగానే సర్వదోషములు ప్రవేశిస్తున్నాయి. ఓ రామ, అజ్ఞాన వృక్ష శాఖలు నానావిధ జగత్తులు అనే ఫలములను ప్రసాదిస్తున్నాయి. అవి పైకి మాత్రమే మధురంగా ఉండి లోన మిథ్యాత్వం, భంగురత్వం, ఆద్యాంతత్వం కలిగి ఉంటున్నాయి. అట్టి అజ్ఞాన వనమును సమూలంగా నశింపజేస్తే గాని ఈ జీవునకు శాంతి లభించదు సుమా. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి మోహం ఎట్లా తొలగుతుంది అనే అంశాన్ని గురించి తెలియజేయడం చూసాము. ఇక మిగిలిన అంశాలను మళ్ళీ తెలుసుకుందాం. ఇంతటితో ముగించుకుందాం. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.